నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. క్షుద్ర పూజలటండి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నది. అసలు ఈ క్షుద్ర పూజలు ఏంటి, ఎటువైపు తీసుకువెళ్తున్నారు, అసలు ఈ ట్రోల్స్ ఏంటి, ఈ కథనాలు ఏంటి, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? టార్గెట్ నారా లోకేష్ అన్న విధంగా ఏవో లేనిపోనివన్నీ కూడా బురద చల్లుతున్నారు అని చెప్పి జరుగుతున్న ప్రచార నేపథ్యం. క్షుద్ర పూజలపై నారా లోకేష్ ఫుల్ క్లారిటీ ఇచ్చారండి. సోషల్ మీడియాలో ట్రోల్స్కు మంత్రి లోకేష్ సీరియస్ కౌంటర్. ట్వీట్తో క్లారిటీ ఇచ్చిన చిన్నబాబు. మరి పూజ గదిలో ఉన్న బొమ్మపై తీవ్ర దుమానం రేగుతుంది. ఏదో బొమ్మ ఉన్నది, ఆ పూజ గదిలో ఉన్నది, ఏదో చేశారు, ఏదో అవుతుందని. సో దాని మీద ఆయన చాలా సీరియస్ అయ్యారు. మరి మంత్రి నారా లోకేష్ ఇంట్లో ఉగాది వేడుకలు, కుమారుడి దేవాంష్తో కలిసి సెలబ్రేషన్స్, మరి ఉగాది పండుగ చేసుకున్నట్లు ఫోటోలు షేర్ చేశారండి ఆయన. మరి నా ఛాంప్తో ఉగాది అంటూ ఓ పోస్ట్ చేశాడు ఆయన. మరి పూజ గదిలోని కొన్ని ఫోటోలను ఎక్స్లో ఆయన పెట్టిన దానికి వేరే ట్రోల్స్ వచ్చి దాన్ని విపరీతంగా వేరేగా డైవర్ట్ చేసిన పరిస్థితి. మరి మంత్రి నారా లోకేష్ విషయంలో వింత ప్రచారం జరిగింది. ఆ పోస్టుల నేపథ్యంలో పూజ చేసే గదిలో కనిపించిన ఒక చిన్న బొమ్మ, ఇక్కడ చూశారు కదా, ఓ బొమ్మ. మరి అది కొందరైతే క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం. మరి పూజ గదిలో ఉన్న బొమ్మల గురించి మంత్రి నారా లోకేష్ దాని మీద క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా లోకేష్ ఏదైనా అంశాలపై శరవేగంతో ఆయన స్పందిస్తూనే ఉంటాడు. గతంలో కూడా మనం చాలా చూసాం. మరి ఈ బొమ్మపై కూడా అదే విధంగా లోకేష్ స్పందిస్తూ ఫుల్ అటాక్ మోడ్లోకి దిగిపోయాడు. ఫోటోలో దేవుడి ఫోటోలు పక్కన ఓ బొమ్మ కనిపించింది. మరి ఆ బొమ్మ ఏంటి అంటూ కొందరు ప్రశ్నలు వేస్తుంటే, పూజ గదిలో దేవుడి పటాల పక్కన మట్టితో చేసినట్టు ఆ బొమ్మ ఉంది. మరి కొందరైతే క్షుద్ర పూజలకు వాడే చేతబడి బొమ్మ అంటూ ప్రచారం, మీ ఇంటి మందిరంలో ఉందేంటి అని సోషల్ మీడియాలో విమర్శలు. మరి లోకేష్ పూజ గదిలో క్షుద్ర పూజ చేస్తున్నారంటూ ప్రచారం చేసిన నేపథ్యం. సోషల్ మీడియాలో విమర్శలపై మంత్రి లోకేష్ సీరియస్ అవుతూ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. మా పూజ గదిలోని బొమ్మల వెనుక కథను వివరిస్తూ ఆయన ఒక ట్వీట్ చేశాడు. దేవాంష్ 4 ఏళ్ల వయసులో చేతితో తయారు చేసిన శివుని బొమ్మ అని. మరి దాని పక్కనే చిన్న శివలింగం. దేవాంశ్ శివుడిపై భక్తితో బొమ్మలు తయారు చేస్తుంటాడు. వాటిని మేము జ్ఞాపకంగా పూజ గదిలో ఉంచాము. కొందరికి విశ్వాసం అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. కానీ ఇలాంటి భక్తికి వివరణ అవసరం లేదు. కుమారుడి సృజనకు భక్తిని క్షుద్ర పూజలతో ముడిపెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ షేర్ ప్రచారానికి ఎండకార్డు పడినప్పటికీ కూడా రాజకీయ నాయకులు ఇప్పుడు ఏం చేసినా సరే తప్పు అయిపోయే పరిస్థితి ఉంటుంది. చిన్నపిల్లోడు ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం బొమ్మలు తయారు చేసుకుంటారు. ఎవరింట్లో వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఒకళ్ళ బొమ్మలకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకొకరు డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే ఇంకొక ఆట మీద ఇంకొకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా బొమ్మలతో ఆడుకునే ఇంట్రెస్ట్ ఇంకోటి ఉంటుంది, కొందరికి తయారు చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే, దేవాంశు ఆ బొమ్మలు తయారు చేసినప్పుడు ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఒక శిల్పి చెక్కినట్లుగా చిన్నపిల్లలు చెక్కుతారా? ఏదో బొమ్మ తయారు చేసుకున్నాడు ఆయన. అదిగో చూడండి, ఆ పైన ఏదో ఇలా చంద్రవంకలాగా ఒక నెలవంక పెట్టాడు, చిన్న గొలుసు చేశాడు, ముద్దుగా ఆ పిల్లలందరూ కూడా ఆటలుగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకున్నాడు. ఏదో చిన్న నాప్కిన్ లాగా ఏదో కట్టారు, అది చీర మాదిరిగాని. సో ఊళ్ళతో చేసినట్టుగా ఉంది. దాన్ని ఏదో పెద్దగా మసిపూసి మారేడికే చేసి క్షుద్ర పూజలు చేయడం ఏంటి? ఉగాది పూట ఎవరైనా విమర్శించాలంటే రాజకీయ పరంగా ఎక్కడ ఏం దొరుకుతుందా దాన్ని చింపి చేట చేద్దాం అనే ఆలోచన నుంచి సోషల్ మీడియా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏదో రోజు చాలా ఇబ్బందులు పడతారు. ఆ పక్కన శివలింగం క్లియర్గా కనిపిస్తున్నది. వాళ్ళిద్దరూ హ్యాపీగా పూజ చేసుకుని కొత్త సంవత్సరం పూట ఆనందంగా తండ్రి కొడుకులందరూ కూడా సంతోషంగా ఒక ఫోటో పెడితే దాని పక్కన ఏముంది, దీని పక్కన ఏముంది, అది ఏ లింగం, ఏ మట్టితో చేశారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దానికి ఏం పూజలు చేస్తున్నారు, మీకేంటి సంబంధం? ఎవరికైనా సరే ఎవరింట్లో కన్నా ఎందుకు తొంగి చూస్తారు? ఎవరింట్లోకి ఎవరో తొంగి చూడకూడదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు బొమ్మలు తయారు చేసుకుంటారు, ఇంకోటి చేసుకుంటారు. దాన్ని పవిత్రమైన అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడండి, చక్కగా
వాళ్ళు అక్కడ పూజలు చేసుకుంటుంటే క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పి పోస్టులు పెడుతున్నారంటే ఎంతకి దిగజారిపోతున్నాం మనం? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం? ఏదో లోకేష్ గారు ఈ రకంగా చేశారని కాదు, ఎవరి మీద ఈ రకమైన ట్రోల్స్ ఉండకూడదు. మీ ఇంటి మీద మీరేదో పూజ చేసుకుంటే అది ఇంకోటి క్షుద్ర పూజలు ఏంటి అసలు? ఆ మాట ఎందుకు వస్తున్నది? వాళ్ళకి అవసరమే ఉంది. ఇప్పుడు ఒక సీఎం కొడుకు స్థాయి ఒక మంత్రి, కాబోయే తెలుగుదేశం పార్టీ వారసుడు ఆయన. సో ఆ తర్వాత వాళ్ళకి పుట్టిన బిడ్డ బాలకృష్ణ గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి మనవడు. ఆ పిల్లడు ఎప్పుడో చిన్నప్పుడు బొమ్మలు చేసుకుంటుంటే ఆ బొమ్మలను క్షుద్ర పూజలకు లింక్ పెట్టి మనం మాట్లాడుకుంటున్నామంటే ఏం మెసేజ్ ఇస్తున్నాం అన్నది వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా సరే బాధ అనిపిస్తుంటుంది. చిన్నపిల్లల్ని, కొడుకుని ఎవరన్నా ఏమన్నానంటే కొన్ని మనసులు తట్టుకోలేవు. మీ ఇంట్లో పిల్లల్ని ఎవరన్నా అంటే మీరు ఊరుకుంటారా? ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? ఇలాంటి ట్రోల్స్ చేయొచ్చా? ఇలాంటి ప్రచారం చేయొచ్చా? ఎప్పటికైనా సరే కాస్త పెట్టి ఆలోచించి ఏదన్నా చేయండి. నిజంగా తప్పు జరిగిందనుకోండి, ఎండగట్టండి, ఏకరువు పెట్టండి, ఎవరో కాదంటారు. కానీ లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్టుగా అనవసరమైన దాన్ని రాద్ధాంతం చేసి చిక్కుల్లో పడద్దు అన్నది మెసేజ్. అక్కడ ఏ పూజలు లేవు. వాళ్ళు ప్రశాంతంగా ఉగాది పచ్చళ్ళు తిన్నారు, ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నారు, సంతోషంగా ఉన్నారు. ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఏమీ జరగలేదు. దేవాంశు చిన్నపిల్లప్పుడు 3-4 సంవత్సరాలు ఉన్నప్పుడు అందంగా తయారు చేసుకున్న బొమ్మ వాళ్ళ ఇంటికి అది అందం అండి. అతనికి అందం అది. వాళ్ళు కొడుకు చేసాడు కాబట్టి ఆ ఫ్యామిలీకి అది అందం. మిగతా వాళ్ళకి పెద్దగా దాని మీద అవసరం లేదనే అనుకోవాలి.